యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంది. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఈ మాట యాకోబు గారు రాస్తా ఉన్నారు. ఎవరు యాకోబు గారు అని అంటే యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు. అయితే ఈ యాకోబు గారు చెప్తా ఉన్నాడు, మేలైనది చేయనెరిగియు అలాగ చేయకపోతే వాళ్ళకి శ్రమ కలుగుతుందని. ఇది నిజము, ఇది వాస్తవము, ఇది మేలే, ఇది వీళ్ళకి సహాయం చేస్తే అది మేలు జరుగుతుంది, ఇలా మాట్లాడితే వారికి మేలు జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే నాకెందుకులే అని వదిలేస్తాం, నాకేమొస్తుందిలే అని వదిలేస్తాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇది చేస్తే మేలు, ఇలా ప్రవర్తిస్తే మంచిది, ఇలా ప్రవర్తిస్తే ఎదుటివారికి మంచిది, నీకు మంచిది, లేకపోతే ఇంకెవరికైనా మంచిది అని చెప్పి తెలిసి కూడా మనము దాన్ని చేయకపోతే అది పాపం అని చెప్పి బైబిల్ చెప్తాం. చాలాసార్లు మనకెందుకులే, నాకెందుకులే అని చెప్పి చాలా విషయాల్ని మనము పక్కకి నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, పట్టించుకోకుండా ఉంటాం. మందిరంలో సహాయం చేయడం మేలు, వంటల దగ్గర లేకపోతే చర్చ్ మినిస్ట్రీలోనో, ఆడియో దగ్గర, లైవ్ స్ట్రీమ్ దగ్గర, లేకపోతే ఇంకెక్కడైనా సరే మేలు అని తెలిసి కూడా నాకెందుకులే, నేనెందుకు చేయాలే అని చెప్పి చాలాసార్లు మనము కప్పిపుచ్చుకుంటూ ఉంటాం, చాలాసార్లు తప్పించుకొని వెళ్తూ ఉంటాం. కానీ అది ఎంత మాత్రము మంచిది కాదు, అది పాపం అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఇక నుంచి మన జీవితంలో ఏది చేస్తే మేలు అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా మనం చేసేటువంటి వారిగా ఉండాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. మా తండ్రి, నీకు వందనాలు. కొన్ని సందర్భాల్లో మేలని తెలిసినా కానీ ఆ మేలుని మేము చేయలేకుండా ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాం. అది పాపం అని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మేలైనది ఎరిగి అది మేము చేయడానికి అట్టి త్యాగమును, అట్టి ధైర్యమును, అట్టి శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.